హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. సంజయ్ రెడీ అవుతుంటే డోర్ కొట్టిన చప్పుడయింది. తను వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. వచ్చింది ప్రియా డ్రైవర్. సార్, మేడం మిమ్మల్ని పికప్ చేసుకోమన్నారు. సరే పదా అంటూ డోర్ లాక్ చేసి తన వెనకే వచ్చాడు. సంజయ్ కిందికి వచ్చేసరికి ప్రియా కారు వెనక సీట్లో కూర్చుని ఉంది. తనని చూడగానే సంజయ్ ఫేస్లో ఫీలింగ్స్ మారిపోయాయి. సంజయ్, ప్లీజ్, సారీ యార్ అన్నది డ్రైవర్ చూడకుండా. సంజయ్ డ్రైవింగ్ పక్కన ఎక్కుతుంటే, హే సంజయ్, రా వెనక్కి అన్నది. నాకిక్కడే కంఫర్ట్గా ఉంది. ప్రియా ఏం మాట్లాడలేదు. అయితే సంజయ్ కిందకి వచ్చే ముందు సంయు ఆటోలో వచ్చింది, ఎవరికీ చెప్పకుండా. పైకి వెళ్దాం అనుకునేసరికి సంజయ్ కిందకి దిగటం చూసి ఆటోలో నుండి దిగింది. సంజయ్ కారు ఎక్కగానే ఆటో అతన్ని ఆ కారుని ఫాలో చేయమన్నది. ఆ రోజు మార్నింగ్ నుండి మబ్బు పట్టి చల్ల గాలి వీస్తోంది. తుఫాను ముందు ప్రశాంతత అంటే ఇదేనేమో. కొంచెం దూరం వెళ్ళగానే ప్రియా డ్రైవర్ని సైడ్ తీసుకొని ఆపమన్నది. కారు ఆగగానే అతనికి ఏదో పని చెప్పింది. అతను వెళ్ళగానే ప్రియా కారు దిగి సంజయ్ని దిగమన్నది. సంజయ్ దిగగానే అప్పుడే వాళ్ళకి కొంచెం దూరంలో ఆగింది ఆటో. సంయుకి ఏమీ అర్థం కాలేదు. ఏంటి, సంజయ్ మళ్ళీ ఆ అమ్మాయితో వెళ్తున్నాడు? అసలు తన వల్లనే కదా ఇంత జరిగింది. ఎందుకు ఇద్దరూ కారు దిగారు అని చూస్తోంది. తనకు గుండె నిండా బాధ. తన సొంతం అనుకున్నది చేజారిపోతోంది అన్నట్టు. సంజయ్, మనం ఆడిటోరియంకి వెళ్తే అందరూ ఉంటారు కదా, అందుకే ఇక్కడ ఆపమన్నాను. రియల్లీ సారీ. ఆ రోజు జరిగిన దానికి నేను చాలా ఫీల్ అవుతున్నా. నాకు నిజంగా నువ్వంటే చాలా ఇష్టం, కానీ నీకు పెళ్ళయిందని చెప్పగానే నాకు షాక్. సంయుకి యాక్సిడెంట్, అది నా వల్లే. ఇంకా నువ్వు నా గురించి వంశీకి ఏమీ చెప్పలేదు. ఇదంతా చూశాక నేను రియలైజ్ అయ్యాను అంటూ ఏడ్చేసింది. సంజయ్ ఏం మాట్లాడలేదు. ప్లీజ్ సంజయ్, నువ్వు క్షమించా అంటే కానీ నాకు ప్రశాంతత ఉండదు అంటూ సంజయ్ని హగ్ చేసుకుంది. సంజయ్ తన తల నిమిరి ఓకే క్షమించాలే అన్నాడు చిరునవ్వుతో. ప్రియ ఆనందంగా థ్యాంక్ యూ సంజయ్, థ్యాంక్ యూ సో మచ్ అని తన బుగ్గలు లాగింది. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, డిస్టెన్స్ మెయింటైన్ చేయి. ఓకే ఓకే సరే, నన్ను క్షమించావుగా, అయితే వెనుక కూర్చో అనగానే సంజయ్ సరే అన్నాడు. ఇదంతా చూస్తున్న సంయుకి ఏడుపు ఆగటం లేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంజయ్ని నిలదీయాలని ఉంది. ఎందుకో వెళ్ళాలంటే బాధ. సంజయ్ ఇంతకన్నా నన్ను చంపేయొచ్చు కదా అనుకుంటోంది. డ్రైవర్ రాగానే కారు స్టార్ట్ అయింది. సంయు ఎటు తేల్చుకోలేకపోతోంది. వెళ్ళాలా వద్దా? సరే ఏదైతే అది అయ్యింది అనుకుంటూ మళ్ళీ ఫాలో అయ్యింది. ఒక అరగంట తర్వాత ఒక చోట కార్ ఆగింది. అక్కడ మ్యాచ్కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇద్దరు దిగి లోపలికి వెళ్ళిపోయారు. సంయు దిగి ఆటో వాళ్ళని పంపించేసింది. అప్పుడే వాన మొదలైంది. సంయు సంజయ్ కోసం వెతుకుతోంది. కమాన్ సంజయ్ అన్నది ఒక పెద్ద రూమ్లోకి తీసుకెళ్తూ. ఈ రూమ్ ఎవరిది? మా డాడీది. ప్రస్తుతానికి మన అందరికీ. సో నువ్వు రాగానే రెడీ అవ్వు రోజు. వాళ్ళు ఆ రూమ్లోకి వెళ్ళడం అప్పుడే లోపలికి వచ్చిన సంయు చూసింది. లోపల అంతా చూసి సంజయ్ వావ్ సూపర్ అన్నాడు. సరే సంజయ్, నువ్వు రెడీ అవ్వు, నేను వెళ్తాను అని ప్రియా కిందకి దిగబోతూ, అన్నట్లు నీకేం అలవాటు? రాగానే జ్యూస్ ఆర్ గ్రీన్ టీ అని అడిగింది. ఓన్లీ కాఫీ అన్నాడు. ప్రియా లాస్ట్ స్టెప్ మీద నిలబడి అడుగుతోంది. దిగుతూ జారి పడబోతుంటే సంజయ్ ఫాస్ట్గా వచ్చి పట్టుకున్నాడు. ప్రియా చేయి లాగగానే తను సంజయ్ మీద పడింది. సంజయ్ తనని నెమ్మదిగా తోస్తూ చూసుకోవాలి కదా అనగానే ప్రియా కాలు వంక చేసి బెనికింది అనుకుంటా అనగానే ఏం కాదు, 2 సార్లు విదిలించు అన్నాడు. ప్రియా తన చేతులు పట్టుకుని విదిలించింది. ఓకేనా అనగానే ఓకే అంటూ సంజయ్ చేతుల్ని పట్టుకుని దిగింది. సంజయ్ తన వెనకే వచ్చి ఎలా ఉంది? సంయు చప్పట్లు కొడుతూ సూపర్ సంజయ్ గారు, మీరు సూపర్, మీ ఈ న్యూ లవర్ ఇంకా సూపర్ అంటూ ప్రియా వైపు చూసింది కోపంగా. సంజయ్ షాక్. సంయు నువ్వెప్పుడు అంటుంటే, అయ్యో సారీ అండి, మొన్ననే డిస్టర్బ్ చేశా, ఇవాళ కూడానా? సంజయ్ తన దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతున్నావు అంటూ చేయి వేయబోయాడు. చేయి వేయకు అంటూ పెద్దగా అరిచింది. అక్కడ టీం మెంబర్స్ అందరూ అప్పుడే స్పాట్కి వస్తున్నారు. ఎక్కువ మంది లేరు. సంయు, నేను చెప్పేది విను ప్లీజ్ రా అనగానే ఏం చెప్పావు? నీకు తనకు ఏ సంబంధం లేదనా? ఒక్కొక్కరు ఏమైందా అని చూడటానికి వస్తున్నారు.
అలా అందరూ ఫామ్ అవుతున్నారని చాలా ఎంబారసింగ్గా ఫీల్ అవుతున్నాడు సంజయ్. ప్రియా కూడా. తను అందుకుంటూ, సంయు ప్లీజ్ లిజన్ టు మీ, ఒకసారి లోపలికి రా, మనం ముగ్గురం కలిసి మాట్లాడుకుందాం అనగానే, ఏం మాట్లాడతావు? నా భర్తని నీకు షేర్ ఇమ్మంటావా? సంయు, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నువ్వు అనుకున్నట్టు ఏం లేదువే. అవును సంయు, ఆ రోజు ఏమైందంటే నువ్వు మాట్లాడకు అని సంజయ్ కేసి కోపంగా చూస్తూ, నీలాంటి క్యారెక్టర్ లేని వాడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి నాకు ఈ శిక్ష చాలు. సంజయ్కి కోపం వచ్చింది. సంయు, మైండ్ యువర్ టంగ్. అరే, నా పేరు సంయు కాదు, సంయుక్త మహేందర్. కాల్ మీ విత్ దట్ నేమ్, మిస్టర్ సంజయ్. ఇప్పుడు అర్థమైందా మన సంజయ్ ఎందుకు ప్రజెంట్ స్టోరీలో మిస్ సంయుక్త మహేందర్ అంటున్నాడు? సంజయ్ కూడా ఇంకా ఊరుకుంటే లాభం లేదనుకుని, చూడు, నువ్వు నీ బాబు చెప్పుడు మాటలు విని ఏం చేస్తున్నావో తెలుసుకోలేకపోతున్నావు. చూడు, మా నాన్న గురించి ఇంకో మాట పేలావంటే నీకు మర్యాదగా ఉండదు. యూ చీటర్, ఐ హేట్ యూ అంటూ మెడలో ఉన్న నల్లపూసలు తీసి తన మొహాన కొట్టింది. ఆ క్షణం సంజయ్కి తన తప్పు లేకపోయినా సంయు తనను అంతలా బాధ పెట్టడం, తను చెప్పేది కనీసం వినే ప్రయత్నం చేయకపోవడం వలన సంయు మీద ఉన్న ప్రేమ ద్వేషంగా మారటం మొదలైంది. సంజయ్ ఆ నల్లపూసలు తీసుకుని తన జేబులో వేసుకుని, యూ ఈడియట్, ఆడపిల్లవేగా, ఎంతో పవిత్రంగా చూసుకోవలసిన వాటిని ఇలా విసిరేస్తావా అని అరిచాడు కోపంగా. సంయు ఏడుస్తూ, నన్ను ఎన్ని మాటలంటున్నావు? దీని ఆస్తి, అందం, ఇంకా ఇది నీకు ఇచ్చిన ఛాన్స్, దానికోసమే కదా అంతలా దిగజారావు. ఓకే, ఇదే లాస్ట్ నీ మొహం చూడటం. డైవర్స్కి అప్లై చేస్తా, తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని వెళ్ళిపోతుంటే సంజయ్ కోపంగా, ఏయ్ ఇదిగో నీ తొక్కలో గిఫ్ట్లు అంటూ ఉంగరం, మెడలో చైన్ సంయు చేతిలో పెట్టి, ఇప్పుడు చెప్తున్నా, ఐ హేట్ యూ, గో టు హెల్ అనేసి లోపలికి వెళ్ళిపోయాడు. సంయు ఏడుస్తూ అక్కడి నుంచి వచ్చేసింది. నాకు ఒక పాట వినిపిస్తోంది, మీకు? అప్పుడే కరెక్ట్గా బయట వాన పెద్దదయింది. సంయు వానలో తడుస్తూ చాలా దూరం నడిచింది. ఒక చోట అలాగే కూర్చుంది. నడిచే ఓపిక లేక సంజయ్ బాధగా చైర్లో కూర్చుని ఉన్నాడు. ప్రియా వచ్చి, సారీ సంజయ్, మళ్ళీ నా వల్లే ఇదంతా. చూడు ప్రియా, జరిగింది వదిలేసేయ్, జరగాల్సింది చూడు, నేను రెడీ. వంశీ సార్ ఎక్కడా అన్నాడు. అంతే. ఆ రోజు నుంచి అటు సంజయ్ ఇటు సంయు ఒకరినొకరు మర్చిపోవాలని ట్రై చేస్తున్నా, ఎక్కడా, ఒకరి గుండె చప్పుడు ఇంకొకరు అది మర్చిపోయారు. సంయు స్వాతికి జరిగినది అంతా చెప్పి తనను సంజయ్ని కలిపే ప్రయత్నాలు చేయవద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. స్వాతి సంజయ్కి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తే తను స్వాతితో మాట్లాడటం తగ్గించాడు. సంయు స్టూడియోలో శ్యామ్తో మాట్లాడి రిజైన్ చేసింది. తను మానసికంగా, శారీరకంగా చాలా వీక్ అయింది. మొహంలో కళ్ళలేదు, ఏదో బ్రతకటానికి తింటోంది. జనని ఫర్దర్ స్టడీస్ కోసం బెంగళూరు వెళ్ళటానికి రెడీ అయ్యింది. సంయు మహేందర్తో, డాడీ నేను కూడా జననితో వెళ్తాను. అదేంటి, తప్పు చేసింది వాడు, ఇక్కడే ఉంటే ఏ తప్పు చేయని నువ్వెందుకు వెళ్ళాలి అని అడిగాడు. సంయుకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. అంతలో జనని, ప్లీజ్ అంకుల్, తనని నాతో పంపండి, నేను చూసుకుంటా. అవునండి, అత్తయ్యను కూడా వాళ్ళతో పంపిద్దాం అన్నది రేవతి. సరే అన్నాడు మహేందర్. సంయు సంజయ్ని మాత్రమే వదిలి తన జ్ఞాపకాలతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. జనని తన యూనివర్సిటీ దగ్గరలో ఇల్లు తీసుకుంది. మహేందర్, రేవతి వచ్చి వాళ్ళని దింపి కొన్ని రోజులు ఉన్నారు. కాలం ఎవరి కోసం ఆగదు. సంయుకి మాత్రమే ఆగితే బాగుండు అనిపించింది. రోజు కళ్యాణ్, స్వాతి, శ్యామ్ మాట్లాడేవాళ్ళు. సంయు అలా ఏం చేయకుండా ఖాళీగా ఉండటం చూసి వాళ్ళ నాన్నమ్మ ఒకరోజు, సంయు ఇలా ఎన్నాళ్ళు అని అడిగింది. బ్రతికినన్నాళ్ళు. ఓ అవునా, అసలు నేను ఒకదాన్ని ఉన్నానని గుర్తున్నానా? నేనే బ్రతికున్నానా అని నాకే డౌట్ అన్నది విరక్తిగా. లే, ముందు వెళ్ళి తలస్నానం చేసిరా. సంయు కదల్లేదు. డిప్రెషన్లో ఉంటే ఏ పని చేయాలనిపించదు. సంయు ఇప్పుడు వెళ్తావా లేదా అని గట్టిగా అరిచేసరికి ఇంక తప్పక వెళ్ళి స్నానం చేసి వచ్చింది. సుశీల గారు కూడా రెడీ అయ్యారు. సంయు జుట్టుకు పొగ వేసింది. చక్కగా జడ వేసి పద అంటూ దగ్గరలో ఉన్న గుడికి తీసుకెళ్ళింది. 21 సార్లు ప్రదక్షిణలు చేయించి దర్శనం పూర్తయ్యాక అక్కడ కూర్చున్న తరువాత ఆమె, ఇప్పుడు చెప్పు సంయు, ఏం నిర్ణయించుకున్నావు? దేని గురించి? విడాకుల గురించి. నానమ్మ, నాకు ఆ విషయాలు గుర్తు చేయొద్దని చెప్పానా? గుర్తు.
నువ్వు మర్చిపోతే నేను గుర్తు చేయొచ్చు. నీ మనసులో నీ భర్త లేడని చెప్పు చూద్దాం. సంయు కళ్ళలో నుండి నీళ్లు కారాయి. పిచ్చిదానా, నువ్వు మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తే కదా. అయినా నాకు తెలియక అడుగుతున్నా, తను నిన్ను మర్చిపోయి ఉంటాడని అనుకుంటున్నావా? నానమ్మ, ఆయన గారిని గుర్తు చేయడానికి తీసుకొచ్చావా నన్ను? అదేదో ఇంట్లోనే అడగొచ్చుగా. సంయు, మీ పెళ్ళిని దగ్గరుండి చేశాను. మీ ఇద్దరి ప్రేమ గెలిపించానని సంబరపడ్డాను. కానీ ఇద్దరు కలిసి ఆ పెళ్ళిని పెటాకులు చేసి నా నమ్మకం మీద కొట్టారు. సంజయ్ సంగతి అలా ఉంచు. తప్పు చేశాడో లేదో కరెక్ట్గా తెలియకుండానే నువ్వు అతనితో తెగదెంపులు ఎందుకు చేసుకున్నావు? నానమ్మ, నా కళ్ళతో చూశాను. వాళ్ళిద్దరూ చెప్పు. అలా గమ్మునుంటే కాదు. వాళ్ళిద్దరూ కలిసి ఏం చేశారు? ఒక బెడ్ మీద పడుకున్నారా? ఏమో, ఇప్పుడు నా అడ్డం లేదుగా వాళ్ళకి. నువ్వు ఏమైనా అనుకో, సంజయ్ అలాంటి వాడంటే నేను నమ్మను. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? నా అనుభవంతో. నేను లోకాన్ని చూశాను. సరే, నీ మాటకే కరెక్ట్ అనుకుందాం. మరి నన్ను కలవాలిగా, కన్విన్స్ చేయాలిగా. ఆ ఛాన్స్ నువ్వు ఇచ్చావా? ఎందుకు ఇవ్వలేదు? నాకైతే నువ్వు తొందరపడ్డావేమో అని అనిపిస్తుంది. సంయు ఆ మాట విని, నానమ్మ ప్లీజ్ ఇంక పద, నాకు ఇరిటేషన్ తెప్పిస్తున్నావు అనేసి పైకి లేచి ఫాస్ట్గా వెళ్ళిపోయింది. ఒక వారం తరువాత జనని సంయు టీవీ చూస్తున్నారు. సంయు ఛానల్స్ మారుస్తూ ఏదో ఒక న్యూస్ ఛానల్ పెట్టింది. సంయు సడన్గా చూసింది. సంజయ్ గురించి చెప్తున్నారు. సంజయ్ అనే పేరు ఇప్పుడు వినటానికి కొత్తగా ఉన్నా మరో సంవత్సరంకి తన పేరు మారుమ్రోగుతుంది అని టీవీలో యాంకర్ పాప చెప్తోంది. జనని వెళ్ళి నానమ్మని తీసుకొచ్చింది. వాళ్ళిద్దరూ సంయునే చూస్తున్నారు. సంయు కళ్ళు తిప్పకుండా చూస్తోంది. అక్కడ స్టేజ్ మీద ప్రియాదే హడావిడి అంతా. ముందు వంశీ, తర్వాత ప్రియా వాళ్ళ ఫాదర్ మాట్లాడాక సంజయ్ వచ్చాడు. తను ఈ పొజిషన్లో ఉండడానికి కారణం ప్రియానే అని మైక్లో అనౌన్స్మెంట్ లాగా ఇచ్చాడు. ప్రియా నవ్వింది. నానమ్మ నోరు తెరిచి చూస్తోంది. సంయు టీవీ కట్టేసి పెద్దగా ఏడుస్తూ, ఏమన్నావు? నా పేరు చెప్తాడా? చూసావుగా, ఆయన గారి లవర్ పేరు. ఇప్పుడు అర్థమైందిగా ఎవరు తొందరపడ్డారో అంటూ లోపలికి వెళ్ళింది. నాన్నమ్మకి 5 నిమిషాలు పట్టింది తేరుకోవడానికి. జననితో, ఇదేంటే సంజయ్ నేనా సంయుని ఎంతలా ప్రేమించాడు, ఇప్పుడు దానెవతిలో మోస్తున్నాడు? నాకేమీ అర్థం కావడం లేదు అనగానే జననికి దాదాపు షాకే. అవును, సంజయ్ మారాడు. నెక్స్ట్ డే సంయు ఎర్లీ మార్నింగ్ లేచి జాగింగ్కి వెళ్ళింది. రాగానే కాసేపు యోగా, మెడిటేషన్ చేసింది. జనని, నాన్నమ్మ షాక్. కొన్ని రోజులు గడిచాక ఒకరోజు వాళ్ళ నాన్నమ్మతో, నానమ్మ నాకు నీ సహాయం కావాలి. చెప్పు ఏంటో. నేను డ్యాన్స్ క్లాస్ పెడుతున్నా, నువ్వు నాతో జాయిన్ అవ్వు. మీ నాన్న ఏమంటారో. నువ్వు నాన్న గురించి రానంటున్నావా, లేకపోతే నీకు ఇష్టం లేదా? మీ నాన్న ఒప్పుకోరు. అయినా నీ ఫ్రెండ్ శ్యామ్ ఉన్నాడుగా, అతగాడిని అడుగు. ఇక్కడే ఎక్కడైనా జాబ్ ఇప్పిస్తాడేమో. లేదు, నేను ఎవరిని అడగను. నా కాళ్ళ మీద నేనే నిలబడతా. నాన్న సంగతి నాకు వదిలే. సరే అయితే అలాగే కానివ్వు. ముందు మీ నాన్న చేత ఓకే చెప్పించుకో, లేకపోతే నీ జీవితంలో నీ మ్యారేజ్ లైఫ్ చెడగొట్టినట్లు ఇది చెడగొడతాడు. అది మా నాన్న కాదు, ఆయన ఆ అవకాశవాది వల్ల అనేసి వెళ్ళిపోయింది. సంయు వాళ్ళ నాన్నను ఒప్పించి డ్యాన్స్ క్లాస్ స్టార్ట్ చేసింది. ఫస్ట్ ఎవరు అంత ఇంట్రెస్ట్ చూపించకపోయినా స్కూల్స్లో డ్యాన్స్ ప్రోగ్రామ్స్కి కొరియోగ్రాఫ్ చేసి బాగా పేరు తెచ్చుకుంది. 2 అసిస్టెంట్ని పెట్టుకుంది. 6 నెలల్లో ఇంకో 2 క్లాసులు స్టార్ట్ చేసింది. బాగా క్లిక్ అయ్యాయి. దాంతో చిన్నగా స్టూడియో ఓపెన్ చేసింది. కారు కొన్నది. అయితే తను డ్రైవ్ చేయడానికి ఎవ్వరూ ఒప్పుకోలేదు. ఎవరైనా నమ్మకస్తులైన డ్రైవర్ని పెట్టుకోమన్నారు. జననికి భాష గుర్తొచ్చాడు. వెంటనే ఫోన్ చేసింది. వచ్చేశాడు. ఇక్కడ మన సంజయ్. కొట్టే ప్రతి బాల్ 6లే. అడ్వర్టైజ్మెంట్స్కి కూడా క్యూలో ఉన్నారు డైరెక్టర్లు తన కాల్ షీట్స్ కోసం. అయితే ఈ మధ్యలో జరిగింది ఒక ఇన్సిడెంట్. ఫస్ట్ మ్యాచ్ సక్సెస్ అయ్యిందన్న హ్యాపీలో తన ఫ్లాట్కి వెళ్ళగానే వాచ్మెన్ వచ్చి ఒక కవర్ ఇచ్చి వెళ్ళాడు. సంజయ్ ఓపెన్ చేసి చూడగా తాలిబొట్టు తను సంయుకి కట్టింది. లెటర్. అది హ్యాండ్ రైటింగ్ కాదు, టైపింగ్ చేసుంది. మిస్టర్ సంజయ్, నీ సక్సెస్కి కారణమైన నీ ప్రజెంట్ లవర్ ప్రియాని యూజ్ చేసుకోవాలి కదా, ఇది బాగా ఉపయోగపడుతుంది. సంయుక్త మహేందర్. అది చదివిన సంజయ్ పేపర్ని తాళిని దాచాడు. ఏ పొట్టి, నువ్వు నల్లపూసలు విసిరేసి వెళ్ళావు.
నీ మాటలతో నా గుండె ఏనాడో పగలగొట్టేశావు. ఇప్పుడు ఈ తాళి పంపి మన మధ్య దూరాన్ని శాశ్వతంగా పెంచేశావు. ఈ క్షణం నుండి నాకు నువ్వు అవసరం లేదు. ఐ హేట్ యూ అనుకున్నాడు. అలా మొదలైంది వాళ్ళ మధ్య దూరం. కలుపుదామని స్వాతి ఎంత ట్రై చేసినా ఇద్దరూ ఒప్పుకోలేదు. ఎవరి లైఫ్లో వాళ్ళు సక్సెస్ అయ్యారు. సంజయ్ పెద్ద క్రికెటర్ అయ్యాడు. ఎన్నో ప్రాపర్టీ సంపాదించాడు. స్వాతి పెళ్ళికి వెళ్ళలేనంత బిజీ అయ్యాడు. సంయు వెళ్ళింది. తన డ్యాన్స్ క్లాస్లలో బాగా ప్రాఫిట్స్ రావడంతో ఎన్నో స్టూడియోలు పెట్టింది. సంయు గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఓనర్ అయ్యింది. సంజయ్ మీద కోపం, ద్వేషం మాత్రం అలాగే ఉన్నాయి. ఎంత హై పొజిషన్కి వెళ్ళినా తన స్థాయి మర్చిపోలేదు. తన కింద పనిచేసే వాళ్ళందరినీ బాగా చూసుకునేది. సంజయ్ మాత్రం తనకు డబ్బు, ఆస్తి లేకపోవడం వల్ల పడిన అవమానాలు, బాధలు, ముఖ్యంగా సంయు చేసిన గాయం తనని మార్చేసింది. ప్రేమంటే నమ్మకం పోయింది. తను ఎంత ప్రాణంగా చూసుకున్నా కూడా సంయు తనని అంతలా అపార్థం చేసుకోవడం తనని చాలా పెయిన్కి గురి చేసింది. అందుకే యాటిట్యూడ్ నేర్చుకున్నాడు. పొగరు, అహంకారం ఎక్కువైనాయి. వాళ్ళ నాన్న తన ఫ్యామిలీతో సహా వచ్చి సంజయ్ పంచన చేరాడు. తనకి ఇష్టం లేకపోయినా కన్న తండ్రి కదా అనే కర్టెసీతో రానిచ్చాడు. అలా అపార్థాలతో దూరమయ్యారు మన సంయు, సంజయ్లు. ఎప్పుడు కలుస్తారో, ఎవరు కలుపుతారో, అసలు కలుస్తారా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. మీకు క్లారిఫై చేయాల్సిన కొన్ని పాయింట్లు. అసలు వాళ్ళ పెళ్ళి అంత అర్జెంటుగా ఎలా అయ్యింది? సంజయ్ మెసేజ్ సంయు చూసిందా లేదా? ప్రియా నేమ్ అంతమంది ముందు సంజయ్ ఎందుకు చెప్పాడు? వీటికి సమాధానాలు మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.